హరే కృష్ణ. కొంతమంది డిప్రెషన్లో ఉండిపోయాను, నెల రోజులైంది, మా నాన్నగారు చనిపోయారు, మా అక్కగారు ఎలా అయ్యారు అని అడుగుతున్నారు. కానీ ఈ శరీరము శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఆత్మ. మరి ఆత్మ కోసం బతకాలి. పోనీ మీ నాన్నగారి శరీరం వెళ్ళిపోయింది, కానీ మీ నాన్నగారితో వెళ్ళిపోవడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు. మన సమయం వచ్చినప్పుడు మనము వెళ్ళిపోవాల్సిందే. మరి అటువంటి అప్పుడు బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే అది రక్త సంబంధం కనుక. శాశ్వత సంబంధం భగవంతుడితోని. బాధపడాలి. తర్వాత అయిపోయింది, ఆయనకి సమయం ఆసన్నమైంది. మరి మనమేం చేయాలి? తను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే తన కోసం భగవంతుడిని వేడుకోవాలి. హరినామాన్ని వదలకూడదు. గురువు కృష్ణ పక్కన పెట్టామంటే మాయకి దొరికిపోతాం. మాయ ఆడిస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది. ఆనందం కోసం వెంపర్లబడుతున్నాం. ఆనందం కావాలంటే భగవంతుడి హరినామాన్ని చెప్పినప్పుడే దొరుకుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 పదాల హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే చెప్పుతారో ఇంకొక జన్మకు రాకున్నా ఉద్ధరించబడతారు. అది భగవంతుడిచ్చిన మనకి ఒక వరం. హరినామాన్ని చెప్పి ఆనందంగా ఉండండి. ఆనందాన్ని ఎంత డబ్బులు పెట్టినా కూడా కొనుక్కోలేము. ఎంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా నీకు ఆనందం దొరకదు. శాశ్వతమైన ఆనందం భగవంతుడి హరినామం. ఈ కలియుగ ప్రజలు ఆనందంగా ఉండాలంటే హరినామాన్ని చెప్పినప్పుడే ఆనందంగా ఉండగలరు. హరే కృష్ణ. ధన్యవాదాలు.